సో వెల్కమ్ టు బాలగంధర్వం. సో ఈరోజు మనతో పాటు ఈ ఎపిసోడ్లో ఉన్నారు నిహారిక శ్రీకాంత్ అండ్ కృష్ణశ్రియ. సో ఇద్దరు ఉన్నారు. నిహారిక శ్రీకాంత్ ఏమో ఓకల్ అండ్ కృష్ణశ్రియ వీణా ప్లే చేస్తుంది. సో నిహారిక, నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావు మ్యూజిక్? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? నేను లాస్ట్ 4.5 years నుంచి డానియల్ మోర్తా గారు నుంచి నేర్చుకుంటున్నాను. ఈజ్ అ వెరీ డెడికేటెడ్ టీచర్. వాళ్ళ టీచింగ్ స్టైల్ నాకు చాలా ఇష్టం అండ్ ఈజీగా అండర్స్టాండబుల్. మరి వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్. ఓకే, సో 4.5 years నుంచి తన దగ్గరే నేర్చుకుంటున్నావు? యా, 4.5 years. ఏం లేదా? అంతకుముందు చిన్నప్పుడు మేము మారట్పల్లిలో ఉండేం. అప్పుడు శ్రీ రమాదేవి, మిస్సెస్ రమాదేవి నుంచి నేర్చుకున్నాను ఒక 1 year. దాని తర్వాత మేము మదీనా కూడాకి షిఫ్ట్ అయ్యి ఒక చిన్న గ్యాప్ వచ్చింది. దాని తర్వాత ఫ్రమ్ పాస్ట్ 4.5 years నేను డానియల్ మోర్తా గారి నుంచి నేర్చుకుంటాను. అంటే సో అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యేసరికి మళ్ళీ మాస్టర్ దొరకలేదు. సో దొరకడానికి టైం పట్టిందా? కొంచెం టైం పట్టింది, కానీ వెరీ గుడ్ మాస్టర్ దొరికారు. సో బాగా నేర్పిస్తున్నారా? వెరీ గుడ్. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నావు? అంటే ఏం నేర్చుకుంటున్నావు? నేను కృతిలు, కీర్తనాలు, వర్ణాలు అవి నేర్చుకుంటున్నాను. ఓకే. న్యూ రాగాస్ అండ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ ఇన్ మ్యూజిక్. ఓకే. అండ్ కృష్ణశ్రియ, నువ్వు ఎన్ని సంవత్సరాలుగా నేర్చుకుంటున్నావు? ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు? నేను లాస్ట్ 6 yearsగా శ్రీమతి వారణాసి సువాణి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఓకే. కానీ యాక్చువల్గా దాని ముందర నాకు 7 years ఉన్నప్పుడు పద్మ గారని ఒక టీచర్ దగ్గర నేర్చుకునేదాన్ని. ఆవిడ దగ్గర సరళేశ్వరాన్ని నేర్చుకున్నాను. కానీ తర్వాత ఆవిడ షిఫ్ట్ అయిపోవడంతో ఒక 2 years గ్యాప్ వచ్చింది. మళ్ళీ 5th class నుంచి సువాణి గారి దగ్గర మళ్ళీ సరళేశ్వరాల నుంచి నేర్చుకోవడం మొదలెట్టాను. ఓకే. సో అంటే ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నావు మరి? ఇప్పుడు నేను వర్ణాలు, కీర్తనలు సైమల్టేనియస్గా నేర్చుకుంటున్నాను. ఓకే. సో అంటే ఓవరాల్గా ఎంత డ్యూరేషన్ అయింది ఇప్పుడు? నువ్వు 6 years అయిందా? 6 years అయింది. ఓకే. అండ్ ఓన్లీ వీణానా, ఓకల్ అలా నేర్చుకుంటున్నాను? వీణకి ఎలాగో పాట రావాలి కాబట్టి సైమల్టేనియస్గా పాట కూడా నేర్చుకుంటున్నాను. మా అమ్మ MA మ్యూజిక్ కంప్లీట్ చేశారు. సో ఆవిడ నాకు టిప్స్ ఇవ్వడంతో నేను ఓకల్ కూడా నేర్చుకుంటున్నాను. ఓకే. అంటే అమ్మ దగ్గరే నేర్చుకుంటున్నాను? అమ్మ దగ్గరే ఓకల్. సరే, మరి మా కోసం ఫస్ట్ ఏది ప్లే చేస్తావు? అది స్టార్ట్ విత్ మహాగణపతి. ఓకే. దానికంటే ముందర ఒక చిన్న తానం, మహాగణపతి నాటరాగం అండ్ ఇట్ ఈస్ కంపోజ్ బై ముద్దుస్వామి దీక్షితార్ గారు, ఏకతాళం. సో నాటరాగంలో ఒక తానం ప్లే చేసి కీర్తన వాయిస్. ఓకే, షూర్.
చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ నీకు అంటే వీణా ప్లే చేయడం ఈజీయా కాంప్లికేటెడా? అది స్టార్టింగ్ లో కొంచెం కాంప్లికేటెడ్ గా ఉండేది, కానీ మా మేడం అది ఇంట్రెస్ట్ తో నేర్చుకోవాలని ఆవిడ నాకు ఎంకరేజింగ్ గా నాకు చెప్తూ, ఇంకా ఆవిడ చెప్పినట్టు నేను కూడా ఇంట్రెస్ట్ చూపించేదాన్ని. సో ఓవర్ ది ఇయర్స్ అది నాకు ఈజీ టాస్క్ అయిపోయింది. ఓకే, జనరల్ గా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ లో వీణా కాంప్లికేటెడ్ ఉంటుంది అంటారు కదా, ఎందుకంటే అది తాళాలు కూడా వేయాలి వీణలో, అది అందుకే కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. కానీ నేర్చుకునే కొద్దీ నాకు కూడా చాలా ఈజీ అయిపోయింది వాయించడం. ఓకే, అండ్ నిహారిక, నువ్వు మాకోసం ఏం పాడుతున్నావు ఫస్ట్? అక్క అక్కడ వీణా ప్లే చేసింది మహాగణపతి, నేను అది పాడిపోతున్నాను. షూర్ షూర్. యాస్ షీ సెడ్, yes it is నాటరాగం ఏకతాళం, composed by ముత్తుస్వామి దీక్షిత్. ఓకే. महागणपतिं मनसा स्मरामि, 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 वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिम्, महादेवसुतं महादेवसुतं गुरुगुहनुतं, महादेवसुतं गुरुगुहनुतं, मारकोटि प्रकाशं शान्तं, मारकोटि प्रकाशं शान्तं, महाकाव्यनाटकादिप्रियम्, महाकाव्यनाटकादिप्रियं, मूषिकवाहनमोदकप्रियं, महाकाव्यनाटकादिप्रियं, मूषिकवाहनमोदकप्रियं, पप्पमगमरि सनि स पमगम पदनि सरि गम मरि सरि सनि पम सनि पमगमनि पमरि गमरि रि स सनि पप मग मरि गम, महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि. ఓకే, సో చాలా బాగా పాడుతున్నావు, కాన్ఫిడెంట్గా పాడుతున్నావు అండ్ చాలా ఈజీగా పాడుతున్నావు. సో ఇంత కాన్ఫిడెన్స్ ఎలా నింపుతారు అంటే మీ మాస్టర్ మీకు ఏం చెప్తూ ఉంటారు? ఒక రాగం తీసుకుంటే ఆ రాగంకి ఫస్ట్ బేస్ వస్తేనే పాటలు వస్తాయి. అందుకే మా సార్ ఒక రాగం తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాటరాగం తీసుకొని దాంట్లో ఒక గీతం, ఒక వర్ణం, ఒక కృతి, ఒక కీర్తన, కొంచెం మనోధర్మం, ఆలాపన, రాగం లాపన, అది ఇప్పుడే స్టార్ట్ చేశాను. అట్లా అది నేర్చుకొని మన రాగం బేస్ స్ట్రాంగ్ అయిపోతుంది. మరి ఆ రాగం స్ట్రాంగ్ అయ్యే వల్ల సాంగ్స్ కూడా ఈజీగా కాన్ఫిడెంట్గా నేర్చుకుంటుంటే మధ్యలో ఇద్దరికి గ్యాప్స్ వచ్చాయి కదా, సో షిఫ్ట్ అవ్వడం వల్ల, మేబీ టీచర్ షిఫ్ట్ అవ్వడం వల్ల, లేకపోతే మీరు షిఫ్ట్ అవ్వడం వల్ల, సో ఇది చాలా పెద్ద ప్రాబ్లం కదా మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళకి. అవునండి, కొంచెం గ్యాప్ వస్తే మళ్ళీ మర్చిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. సో అంటే చాలా టైం పడుతుంది మళ్ళీ బేసిక్స్ నుంచి హై లెవెల్కి రావడానికి. అంటే ఎందుకు ప్రాక్టీస్ లేకపోతే అదంతా మర్చిపోతారా? అవును, మ్యూజిక్లో మెయిన్ థింగ్ గమకాలు. గమకాలు ఇస్ ఎవ్రీథింగ్ అబౌట్ కర్ణాటిక్ మ్యూజిక్. ఆ గమకాలు స్ట్రాంగ్ చేయడానికి మనకి ఎప్పుడు 100% ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ లేకపోతే గమకాలు రావు సరిగా.
మరి మ్యూజిక్ అంటే ఏం లేదు. సో కృష్ణశ్రీ నువ్వు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటావా? నేను రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అంటే ప్రాక్టీస్ లేకపోయినా కొంతమంది పాడగలరు, వాయించగలరు, కానీ అది వాడు వాయిస్తుంటే ఆ గ్రిప్ లేకపోవడం, లేకపోతే వాళ్ళ ఈజ్ తో వాయించట్లేదు అని తెలిసిపోతుంది మనకి. నాకైతే గ్యాప్ వచ్చినా మా అమ్మ నాకు అయినా నేను చాలా తక్కువ లెవెల్లో ఉన్నప్పుడే మా టీచర్ షిఫ్ట్ అయిపోయారు. సో నాకు ఆ ప్రాక్టీస్ కూడా నాకు మా అమ్మ ఇప్పించింది. సో నాకు అది పెద్ద డిఫరెన్స్ ఏం చేయలేదు. ఓకే, సో అంటే మీ అమ్మ ఎప్పటికీ ఇన్స్పిరేషన్ గానే ఉంటుందా? మా అమ్మే నాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్. మా అమ్మ చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకుంటుంది. మా అమ్మని చూసే నాకు కూడా అసలు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ పుట్టింది. కానీ వోకల్ కంటే వీణ ఇంకా ఇంట్రెస్ట్ నాకు. ఓకే, ఇంకేమైనా నేర్చుకున్నావు? వోకల్ అండ్ వీణ, ఇంకా వోకల్ అండ్ వీణ కాకుండా మ్యూజిక్ పార్ట్ అయితే వోకల్ అండ్ వీణ. ఓకే, కానీ స్పోర్ట్స్ దగ్గరకు వచ్చేసరికి నేను త్రోబాల్, వాలీబాల్, ఇంకా టెన్నిస్ ఎక్కువ ఆడతా. ఓకే, హాబీస్ నాకు నాకు వాలీబాల్ లో డిస్ట్రిక్ట్ అచీవ్మెంట్ కూడా ఉంది. ఓహో, మా స్కూల్ ని రిప్రజెంట్ చేసినందుకు. అండ్ మ్యూజిక్ లో? మ్యూజిక్ లో కూడా మా స్కూల్ ని రిప్రజెంట్ చేసి రవీంద్ర భారతిలో వాయించాను నేను. ఓకే, అలాగే లాస్ట్ ఇయర్ త్యాగరాజ ఆరాధనోత్సవాలకి విజయవాడలో వాయించాను. ఓకే, సో అంటే రెగ్యులర్ గా అంటే ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయా? బయట వెళ్తూ ఉంటావా? రెగ్యులర్ గా అప్పుడు ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. సో అలాగే ఐటమ్స్ ప్రాక్టీస్ చేస్తూ కూడా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఏం ప్లే చేయబోతున్నాం? ఇప్పుడు మనవ్యాలకింప అని నళిన కాంతి రాగం, ఓకే, ఆది తాళం, త్యాగరాజుల వారి కంపోజిషన్. ఓకే.
బాగుంది. ఎలా వాయించింది? సూపర్. సూపరా? నువ్వు కూడా నేర్చుకోవచ్చుగా. ఐ కెన్ ట్రై. నాకు ఇంకా వైలిన్ ఇష్టం. యాక్చువల్లీ మా మావయ్య గారు వైలినిస్ట్. సో కాన్సర్ట్స్ అన్నీ ఇస్తారు. మెయిన్ ఇన్స్పిరేషన్ మా మావయ్య గారే. సో బికాస్ ఆఫ్ మై మావయ్య గారు ఐ కెన్ సే నేను ఇప్పుడు ఇంత బాగా నేర్చుకుంటున్నాను. అప్పుడప్పుడు నేను మావయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నన్ను చాలా బాగా ప్రాక్టీస్ చేయించి కొంచెం మిస్టేక్స్ కరెక్ట్ చేయించి, సో వయలిన్ లెర్న్ చేయడానికి ఛాన్స్ దొరికితే వయలిన్ లెర్న్ చేస్తాను. ఓకే. అండ్ కృష్ణశ్రీ అంటే నువ్వు ప్లే చేసేటప్పుడు, వీణ వాయించేటప్పుడు అంటే కాన్షియస్గా వాయిస్తావా లేకపోతే అది ఎంజాయ్ చేస్తూ వాయిస్తావా? ఎంజాయ్ చేస్తూనే వాయిస్తాను నేను ఎప్పుడు వీణ. ఎందుకంటే కాన్షియస్గా వాయించామంటే మనము వాయించాలి అని అన్నట్టు వాయిస్తాం. ఎంజాయ్ చేస్తూ వాయించామంటే మనం ఫీల్ అవుతున్నది పక్క వాళ్ళకి కూడా వెళ్తుంది. సో ఇంకా ఎంజాయబుల్ గా ఉంటుంది అందరికి. ఓకే. అంటే స్టార్టింగ్ లో మాత్రం కొంచెం కాన్షియస్ ఉంటుంది. స్టార్టింగ్ లో మీకు ఒకసారి గ్రిప్ వచ్చిందంటే ఇంకా మీరు ఎంజాయ్ చేస్తూ వాయించవచ్చు. సపోజ్ మీరు ఎక్కడైనా కాన్ఫిడెంట్ గా లేరు అంటే అక్కడ కొంచెం కాన్షియస్ పెట్టి వాయించాలి. ఎందుకంటే తప్పు లేకుండా వాయించడం ఇంకా ఇంపార్టెంట్. అవును. అండ్ ఎడ్యుకేషన్ పరంగా అంటే అటు ఎడ్యుకేషన్ అండ్ ఇటు మ్యూజిక్ బ్యాలెన్స్ అవుతుందా? నేను బ్యాలెన్స్ చేసుకుంటూనే ఉంటాను. సో అంటే బ్యాలెన్స్ చేసుకోవడం ఈజీయా కష్టమా? బ్యాలెన్స్ చేసుకోవడం, మ్యూజిక్ ని నేను ఎప్పుడు అది చెయ్యాలి అన్నట్టు అనుకోలేదు. అది నా మ్యూజిక్ నా ప్యాషన్. సో అది ఎంజాయ్ చేస్తూ చేయడం వల్ల అది ఎప్పుడు నాకు కొంచెం కష్టము, ఒక డిఫికల్ట్ టాస్క్ అన్నట్టు అనిపించలే. ఇంకా మా టైమింగ్స్ కూడా నాకు తగ్గట్టుగానే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే క్లాస్ ఉండి ఇంటికి వచ్చిన తర్వాత చదువుకునేలాగే ఉంటాయి. ఓకే. అండ్ నిహారిక నెక్స్ట్ టైం పాడబోతున్నావు మా కోసం? నేను ఇప్పుడు కొండలలో నెలకొన్న బై అన్నమాచార్య కీర్తన, అది హిందోళం రాగం అండ్ ఆదితాళం. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. అచ్చపు వేడుక తోడ ననంతాలు వారికి, ముచ్చిల్లి వెట్టికి మన్ను మోచినవాడు, అచ్చపు వేడుక తోడ ననంతాలు వారికి, ముచ్చిల్లి వెట్టికి మన్ను మోచినవాడు, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్కురవర్తి, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్కురవర్తి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్కురవర్తి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. బాగుంది, చాలా బాగా పాడుతున్నావు. నీ వాయిస్ కూడా చాలా బాగుంది అండ్ కాన్ఫిడెంట్గా పాడుతున్నావు. అండ్ నీకు పాట నేర్పించేటప్పుడు వాటి మీనింగ్స్ అవన్నీ నేర్పించే టైం ఉంటుందా, లేకపోతే ఫస్ట్ ఆ రాగం అవన్నీ చూసుకుంటారా? అంటే ఫస్ట్ బేస్ వచ్చిన తర్వాత మీనింగ్ అంటే సాహిత్యం చెప్పేటప్పుడు నాకు మీనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా గురుగారు. వారు పాడతారు, సాహిత్యం పాడతారు. మరి కొండలలో అని పాడిన తర్వాత ఆ రాగం నాకు తెలుసు, హిందోళం రాగం నాకు తెలుసు. మరి నేను గెస్ చేయాలి, సా వస్తుందా, రీ వస్తుందా.
మరి దాంట్లో స్వరాలు కూడా వచ్చేస్తుంది, ట్యూన్ కూడా వచ్చేస్తుంది, సాహిత్యం గురుగారు చెప్తారు, ఇంకా దాంతో మీనింగ్ కూడా చెప్తారు. మరి నాకు అన్నీ వచ్చేస్తుంది. కృష్ణశ్రియ, మ్యూజిక్ అంటే ఏమనుకుంటావు నువ్వు? అంటే జనరల్గా ఒక హాబీలాగా తీసుకుంటావా, లేకపోతే దానికి ఏమైనా డిఫరెంట్ మీనింగ్ ఉందా నీ యాంగిల్లో? ఎట్లా, ఏ విధంగా భావిస్తావు? మ్యూజిక్ అనేది నేను ఎప్పుడు ప్యాషన్గా తీసుకుంటాను. ఓకే. మ్యూజిక్ అనేది అది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తూ ఉండాలనేదే నా విష్. ఎందుకంటే మ్యూజిక్ మైండ్కి రిలాక్సేషన్ ఇస్తుంది. మీరు మనం మ్యూజిక్లో ఒక కీర్తన నేర్చుకుంటున్నామంటే ఒక దెబ్బ తాళం వేసినప్పుడు ఒక దెబ్బకి ఎన్ని క్రియలు పడతాయి. అక్కడ మ్యాథ్స్ వాడతాం మ్యూజిక్లో. సాహిత్యం నేర్చుకునేటప్పుడు లాంగ్వేజ్ వాడతాము. సో మ్యూజిక్ అన్నిటినీ కోరిలేట్ చేసి ఇంటర్ కనెక్షన్ లాంటిది మ్యూజిక్ అనేది. ఓకే. సో అది అన్నిటినీ కలిపింది మ్యూజిక్ మన మైండ్కి చాలా రిలాక్సేషన్ ఇస్తుంది. సో మ్యూజిక్ అనేది నేనైతే ఎప్పటికీ వదలను. ఓకే. సో చాలా బాగా చెప్తున్నావు. అండ్ కొత్తగా వినే వాళ్ళకి కూడా ఇంకా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కలుగుతుంది నువ్వు చెప్పేదాన్ని బట్టి. నువ్వేమనుకుంటావు మ్యూజిక్ అంటే? మ్యూజిక్ అంటే నా హాబీ కూడా, ప్యాషన్ కూడా. నేను ఎనీథింగ్ ఐ కెన్ బి లైఫ్లో డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, అప్పుడప్పుడు సింగర్ కూడా అవ్వచ్చు. నాకు ఐఎమ్ నాట్ డిసైడెడ్ యెట్, కానీ నేను మ్యూజిక్ ఎప్పటికీ వదలను. ఓకే. ఎందుకు? అంటే అంత ఇంట్రెస్టా, లేకపోతే దాంట్లో ఏం కనబడింది? నాకేమో చాలా ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. కరెక్టే అక్క చెప్పింది, నాకు కూడా మైండ్ రిలాక్సేషన్ ఇస్తుంది. అండ్ మ్యూజిక్ వేరే నా హాబీస్లో కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది. లైక్ ఇప్పుడు నా ఒక హాబీ ఏమో స్విమ్మింగ్. ఓకే. సో ఇప్పుడు స్విమ్మింగ్లో యూ హ్యావ్ టు హోల్డ్ యువర్ బ్రెత్. వాటర్ లోపల ఎంతసేపు ఉండగలుగుతామో అంతసేపు ఉండాలి. మరి మ్యూజిక్లో కూడా యూ హ్యావ్ టు హోల్డ్ యువర్ బ్రెత్. అక్కడ స్విమ్మింగ్లో నాకు హెల్ప్ చేస్తుంది. డాన్స్లో ఒక పర్టికులర్ బీట్, డాన్స్ ఇస్ వన్ ఆఫ్ మై హాబీ. సో డాన్స్లో పర్టికులర్ బీట్కి డాన్స్ చేయాలి. మ్యూజిక్ మళ్ళీ అక్కడ కూడా హెల్ప్ చేస్తుంది. కీబోర్డ్లో ట్యూన్ కావాలి, మ్యూజిక్ ట్యూన్ ఇస్తుంది. సో అన్ని హాబీస్ని మ్యూజిక్ నన్ను కనెక్ట్ చేస్తుంది. ఓకే. సో అంటే ఇదంతా ఎవరు చెప్పారంటే నువ్వే ఆలోచించావా, లేకపోతే మీ టీచర్లు, పేరెంట్స్ ఏమైనా చెప్తారా అట్లా? నేనే ఆలోచించాను ఇదంతా. ఐ ఫీల్ మ్యూజిక్ హెల్ప్స్ ఇన్ ఎవ్రీథింగ్. అన్నిటికీ మ్యూజిక్ ఉంది. ఎక్కడైనా చెప్తారు కదా, మ్యాథ్స్ ఎవ్రీడే లైఫ్లో ఉంది, అలానే నేను చెప్తాను మ్యూజిక్ కూడా ఎవ్రీడే లైఫ్లో ఎక్కడెక్కడైనా ఉంటుంది. బట్ చాలా మంది కూడా నేర్చుకోరు కదా, ఎక్కువ నేర్చుకోరు, కొంతమందికి మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి ఎట్లా సిచ్యువేషన్? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది, ఈ ప్రోగ్రామ్ ని వాళ్ళు చూస్తే కూడా వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది కదా. సో దట్ వే దే విల్ ఆల్సో లెర్న్ మ్యూజిక్. ఓకే, వెరీ గుడ్, బాగుంది. నువ్వు కూడా చాలా డీటెయిల్డ్ గా బాగా చెప్తూ ఉన్నావు. అండ్ నెక్స్ట్ ఏం ప్లే చేస్తున్నావు? నేను నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అన్నమాచార్య కీర్తన ఓకే భావంలోన శుద్ధ ధన్యాసి రాగం ఆది తాళం. ఓకే. అన్నమాచార్య గారి కంపోజిషన్.
చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది నీకంటే ఒక కీర్తన కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది కాన్ఫిడెంట్? స్టార్టింగ్ మహాగణపతి అది మై ఫస్ట్ కీర్తన. అది ఎలా అయినా చిన్నది కాబట్టి అది ఒక 5-6 క్లాసెస్ పట్టింది. Okay. మా టీచర్ ఎలా అంటే ఫస్ట్ డే పల్లవి నేర్పిస్తారు, సెకండ్ డే కూడా పల్లవి నేర్పిస్తారు, థర్స్డే పల్లవి, నెక్స్ట్ డే పల్లవి వాయిస్తే అనుపల్లవి నేర్పిస్తారు. ఓకే. సో అలాగా 5-6 క్లాసెస్ పట్టేది. ఇప్పుడు అదే సైజ్ కీర్తన అంటే 2 క్లాసెస్ లో అయిపోతుంది. ఓకే, అంటే రెగ్యులర్గా ఉంటాయి మీ క్లాసెస్, అంటే డైలీ ఉంటాయి? మండే, వెన్స్డే, ఫ్రైడే. ఓకే. కానీ ఇప్పుడు 9th, 10th వచ్చాక కొంచెం స్టడీస్ తగ్గిందా? అయ్యేసరికి వీక్లీ ట్వైస్ పెట్టుకుంటాం. ఓకే. అండ్ నిహారిక, మీకు ఎన్ని క్లాసెస్ వీక్లీ? నాకు 3 క్లాసెస్ ఉంటాయి, ఫ్రైడే, సాటర్డే, సండే. మరి ఒక చిన్న కీర్తన, మహాగణపతం లాంటి చిన్న కీర్తన నాకు ఫస్ట్లో 5-6 క్లాసెస్ పట్టింది. కానీ ఇప్పుడు అదే సైజ్ కీర్తన నాకు కూడా కొంచెమే పడుతుంది, ఒక 2-3 క్లాసెస్లో అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది, బాగా తొందరగా నేర్చుకోవడానికి, మరి అయిపోతుంది తొందరగా. ఓకే. సో ఇప్పుడు ఏం పాడుతున్నావు మా కోసం? నేను ఇప్పుడు మాయామాలవ్ గోళ రాగంలో మాయాతీత స్వరూపిణి అని పొన్నై పిల్లై కంపోజిషన్ రూపక తాళం పాడిపోతుంది. ఓకే. మాయాతీత స్వరూపిణి మాయాతీత స్వరూపిణి నను బ్రోవావే మాయాతీత స్వరూపిణి నను బ్రోవావే మాయాతీత స్వరూపిణి నను బ్రోవావే మహాత్రిపుర సుందరి ఈ శంకరి మాయాతీత స్వరూపిణి మాయా మాలవ గౌల దేశమునా మాయా మాలవ గౌల దేశమునా మహిమగల దొరలర్చించు ఈశ్వరి కాయజుని వైరికి ప్రాణకాంత బృహదీశ్వరి కృపసేయవలెను శ్రీ గురు గుహ స్వామికి నే దాసుడైతి కాయజుని వైరికి ప్రాణకాంత బృహదీశ్వరి కృపసేయవలెను శ్రీ గురు గుహ స్వామికి నే దాసుడైతి మాయాతీత స్వరూపిణి నను బ్రోవావే మహాత్రిపుర సుందరి ఈ శంకరి మాయాతీత స్వరూపిణి. బాగుంది, చాలా బాగా పాడుతున్నావు. ముఖ్యంగా నీ కాన్ఫిడెన్సే కనబడుతుంది పాడిన ప్రతి పాటలో, చాలా గ్రిప్ కనబడుతుంది. అంటే మా మదర్ సజెస్ట్ చేశారు నా వాయిస్కి కొంచెం థిక్ రాగాల సాంగ్స్, సో మాయామాలవ్ గోళ, హిందోళం, సావేరి అట్లాంటి రాగాలు థిక్ వాయిస్కి బాగుంటుందని, అందుకే ఇట్లాంటి కాన్ఫిడెంట్ రాగాస్ తీసుకున్నాను నేను. ఓకే. అండ్ మీ గోల్స్ ఏంటి? అంటే ఫైనల్గా మనకు టైం కూడా అయిపోయింది, సో మీరు ఇంకా చాలా ప్లే చేయాలనుకుంటుంటారు మైండ్లో, బట్ మనకు టైం అయిపోయింది కాబట్టి, బట్ మీ గోల్స్ ఏంటి చెప్పండి ఫైనల్గా? గోల్స్ అంటే నాకేమీ ఇంకా తెలియదు, కానీ నేను మ్యూజిక్ ఎప్పటికీ వదలదు. మ్యూజిక్ విల్ ఆల్వేస్ బీ దేర్ విత్ మీ లైఫ్ లాంగ్. ఓకే. సో అంటే నువ్వు అన్నట్టు ఇందాక డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, వాట్ ఎవర్ నీతో పాటు మ్యూజిక్ వస్తూ ఉంటుంది. మ్యూజిక్ ఇస్ లైక్ వన్ మోర్ పాత్ ఇన్ మై లైఫ్. మేబీ టీచర్ అవుతావేమో, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అండి. మ్యూజిక్ టీచర్ అవుతావేమో, తెలీదు కదా. అండ్ నీ గోల్స్ ఏంటి?
నేను కూడా గోల్స్ ఇంకా ఇది అని ఇంకా డిసైడ్ చేసుకోలేదు. కానీ నా గోల్ వచ్చేసరికి ఇట్ విల్ బీ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ మ్యూజిక్. మ్యూజిక్ అండ్ ఎడ్యుకేషన్ విల్ గో హ్యాండ్ బై హ్యాండ్ ఇన్ మై లైఫ్. ఎడ్యుకేషన్ అంటే మ్యూజిక్ రిలేటెడ్ ఎడ్యుకేషన్, నార్మల్ అకాడమిక్స్. అకాడమిక్. అదే మ్యాథ్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్, సో అలాగా మ్యాథ్స్ అండ్ మ్యూజిక్. నీకు అందుకే మ్యాథ్స్ లో మ్యూజిక్ కనబడ్డట్టుంది కదా. చిన్నప్పటి నుంచే నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం, సో M&M అలా మ్యూజిక్ లో వెళ్తుంది. ఓకే, మ్యాథ్స్ లో మ్యూజిక్ అండ్ మ్యూజిక్ లో మ్యాథ్స్ కనబడింది. సో ఓకే, మొత్తానికి అయితే గోల్స్ పెట్టుకోలేదు, బట్ యూ వాంట్ టు ట్రావెల్ అలాంగ్ విత్ యువర్ అంటే మ్యూజిక్. మాది మ్యూజిక్ లో ఇక్కడ ఆపేయాలని కాదు, ఎందుకంటే మ్యూజిక్ అనేది ఒక వాస్ట్ ఓషన్, మనం కంప్లీట్ చేయలేం. సో స్టెప్ బై స్టెప్ అలాగా ఒక్కొక్క గ్రేడ్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళడమే. అవును, బట్ మీరు అన్నట్టు ఎప్పుడు మీతో పాటు మ్యూజిక్ ఉండాలి కదా. ఓకే, వెరీ గుడ్. సో మొత్తానికి మంచి గోల్స్ ఏమన్నా ఉంటే సెట్ చేసుకోండి. అండ్ అంతకంటే పెద్ద విషయం మీరు చెప్తూ ఉన్నారు అంటే మీతో పాటు ఎప్పుడు మ్యూజిక్ ఉంటుంది. సో ఇంకా దానికి సపరేట్ గోల్ అనేది ఏమి ఉండదు నాకు తెలిసి. లైఫ్ లాంగ్ మీతో పాటు మ్యూజిక్ ఉంటే అదే బెస్ట్ థింగ్ అనుకుంటా. సో అలా హ్యాపీగా మంచిగా ఈజీగా నేర్చుకోండి అండ్ ఈజీగా పర్ఫార్మెన్సెస్ ఇవ్వండి అండ్ పర్ఫెక్ట్గా ఇవ్వండి అండ్ మంచి పేరు తెచ్చుకోండి అండ్ మిగతా వాళ్ళకి కూడా డైరెక్షన్ ఇవ్వండి, మార్గదర్శకంగా ఉండండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఈనాటి బాలగంధర్వం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ